రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని, పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కళాశాలలపై పెత్తనాన్ని కల్పించవద్దని వైసీపీ జిల్లా అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 28న ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైసీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం పేరుతో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా ఉద్యమం పోస్టర్ను ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. పేద ప్రజల ఉన్నత విద్య కోసం జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలను తీసుకువస్తే ఇప్పుడు ప్రభుత్వం వాటిని ప్రైవేట్ కంపెనీల చేతిలో పెట్టడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, కేవీ రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, కస్కూర్తి ఆదిన్య, బొట్ల రామారావు, మన్య శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.